హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, హీరోలోనే ఆల్ టైమ్ లెజెండరీ వెహికల్ స్ప్లెండర్ ప్లస్. అందులోనే ఇది ఒక స్పెషల్ కలర్ అని చెప్పుకోవచ్చు. ఈ వెహికల్కి సంబంధించిన ఎగ్జాక్ట్గా ఆన్రోడ్ ప్రైస్ ఎంత, స్పెసిఫికేషన్స్ ఏంటి, తర్వాత ఈ వెహికల్ నేను రైడ్ చేస్తాను, నా రైడ్ ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేసుకుంటా. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఏ వెహికల్కైనా హాట్ ఇంజినే కాబట్టి ఫస్ట్ ఇంజిన్తోనే స్టార్ట్ చేద్దాం. సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 2 Ls ఎయిర్ కూల్డ్ 97.2 cc BS 6.2 OS ఇంజిన్తో లభిస్తూ ఉంది. అంటే ఓవర్ హెడ్ క్యామ్ షాఫ్ట్ అని చెప్పుకోవచ్చు. 8.2 PS పవర్, 8.5 Nm టార్క్ అయితే ఈ ఇంజిన్ జనరేట్ చేసింది. తర్వాత ఈ వెహికల్ నేను రైడ్ చేస్తాను, నా రైడ్ ఎక్స్పీరియన్స్ మీకు గోప్రో వ్యూలో డిస్కస్ చేస్తా. ఇంకా ఈ వెహికల్లో 4 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇచ్చారు. ట్రాన్స్మిషన్ స్మూత్గా ఉందా, హార్డ్గా ఉందా అనే దాని గురించి కూడా రైడ్ చేసేటప్పుడు మాట్లాడతాను. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకి ఓపెన్ చైన్ అయితే ఏమీ ఇవ్వలేదు, ఫుల్గా కవర్ చేశారు చైన్ అయితే. మీ చైన్ మీద మట్టి పడదు కాబట్టి ఎవ్రీ 500 kilometers క్లీన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అదొక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్స్ అయినా బ్యాక్స్ అయినా మీకు డ్రమ్ బ్రేక్లు అయితే ప్రొవైడ్ చేశారు. ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్తో ఈ బ్రేక్స్ అయితే వర్క్ అవుతాయి అని చెప్పుకోవచ్చు. ఇంకా సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. బ్యాక్స్ అయినా 5 steps అడ్జస్టబుల్ ట్విన్ హైడ్రాలిక్ షాక్స్ అయితే ఇచ్చారు. సస్పెన్షన్ అయితే బాగానే పెర్ఫామ్ చేస్తూ ఉంది. టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే 80 నుంచి LI వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్తో మీకు ఈ స్ప్లెండర్ ప్లస్ అయితే లభిస్తూ ఉంది. ఫ్రంట్స్ అయినా బ్యాక్స్ అయినా మీకు 80/100 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు. రెండింటిలో కూడా మనకి సేమ్ టైర్ అయితే లభిస్తూ ఉంది. ఇప్పుడు మనం ఈ వెహికల్ కి సంబంధించిన డైమెన్షన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే 165 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇచ్చారు. మన ఇండియన్ రోడ్స్ కి మినిమం 160 ఉంటే సరిపోయింది, కానీ ఇందులో ఇంకా 5 mm అనేది ఎక్స్ట్రా ఉంది కాబట్టి అదొక ప్లస్ పాయింట్ అనమాట. సీట్ హైట్ విషయానికి వస్తే 785 mm తో లభిస్తూ ఉంది. మినిమం 5.3, 5.4 ఆ హైట్ వల్లైనా సరే ఈ వెహికల్ ఈజీగా రైడ్ చేయగలరు. ఎందుకంటే 112 kg వెయిట్ మాత్రమే ఉంది, చాలా లైట్ వెయిట్ అయితే ఉండిద్ది. అలాగే 9.8 liters ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీతో లభిస్తూ ఉంది. మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఇచ్చారు. ఇప్పుడు లైట్స్ గురించి మాట్లాడుకుందాము. ఈ వెహికల్ లో ఎక్కడా కూడా LED లైట్స్ అయితే యూజ్ చేయలేదు. ఫ్రంట్ హాలోజన్ హెడ్ లైట్ తో లభిస్తూ ఉంది. ఫ్రంట్ హాలోజన్ లైట్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. బ్యాక్ సైడ్ మీకు బల్బ్ టేల్ లైట్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ బల్బ్ టేల్ లైట్ అయితే చూస్తానికి ఎలా ఉండిద్ది. ఈవెన్ సిగ్నల్ లైట్స్ కూడా మీకు బల్బ్తోనే లభిస్తూ ఉన్నాయి. ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే ఇక్కడ మీరు చూడొచ్చు, ఫుల్లీ ఎన్లాక్ కన్సోల్తో లభిస్తూ ఉంది. రైట్ సైడ్ చూసుకున్నట్లయితే మీకు ఎన్లాక్ ఫ్యూయల్ గేజ్ అయితే ఇచ్చారు. అలాగే మీకు న్యూట్రల్ ఇండికేటర్ అయితే ఉంది, మాల్ ఫంక్షన్ లైట్ ఇండికేటర్ ఉంది, హై బీమ్ ఇండికేటర్ అయితే ఉంది. లెఫ్ట్ సైడ్ మీకు స్పీడోమీటర్ అయితే ఉంది, ఓడోమీటర్ అయితే ఇంక్లూడ్ చేశారు. సైడ్ స్టాండ్ ఇండికేటర్ అయితే ఉంది. I3S కి సంబంధించిన ఇండికేటర్ అయితే ఇక్కడ మీకు చూపిస్తూ ఉంది. ఆ కన్సోల్ కి పక్కన USB Type-A ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు. ఈ ఛార్జింగ్ సాకెట్ ద్వారా మీ ఫోన్ కి ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సింగిల్ లాంగ్ సీట్ తో లభిస్తూ ఉంది. ఫ్యామిలీ కోసం అయితే ఈ వెహికల్ మీరు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ కంఫర్ట్ కూడా బాగుండిద్ది. అలాగే ఇక్కడ మీకు శారీ గార్డు, అలాగే సైడ్ స్టెప్ ఫుట్ రెస్ట్ కూడా ప్రొవైడ్ చేశారు, ఎక్కడ స్కిప్ అవ్వలేదు. ఇంకా హ్యాండిల్ కి రైట్ సైడ్ చూసుకున్నట్లయితే బ్లూ కలర్ లో I3S కి సంబంధించిన ఒక స్విచ్ అయితే ఇచ్చారు. సో దీనివల్ల మనకు ఉపయోగం ఏంటంటే, ఎప్పుడైనా మీరు సిగ్నల్ లైట్స్ దగ్గర ఆగారు అనుకోండి, ఆటోమేటిక్గా ఒక 15 seconds ఈ వెహికల్కి సంబంధించిన ఇంజిన్ అయితే ఆగిపోయింది. తర్వాత మళ్ళీ మీరు యాక్సిలేటర్ ఇస్తే మాత్రం ఆన్ అవుతుంది అనమాట. ఇది ఆన్ చేసుకుంటే మీకు ఆ ఫీచర్ అయితే ఉపయోగపడుద్ది. అట్లా పద్దాకలా ఆగకుండా ఉండాలి అంటే మీరు ఆఫ్ చేసుకోవచ్చు. దాని తర్వాత రెడ్ కలర్లో సెల్ఫ్ స్టార్ట్ అయితే ఇచ్చారు. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే పాస్ స్విచ్ అనేది రిమూవ్ చేశారు. హై బీమ్ అండ్ లో బీమ్ స్విచ్ అయితే ఇచ్చారు. దాని కింద సిగ్నల్ లైట్ స్విచ్ ఉంది. ఇంకా కింద చూసుకున్నట్లయితే హార్న్ అయితే ఉంది. ఇవి మనకి హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ అయితే సిటీలో తిరగడానికి కంఫర్టబుల్గా ఉండడానికి ఇట్లా హ్యాండిల్ అయితే డిజైన్ చేశారని చెప్పుకోవచ్చు. సింగిల్ పీస్ మెటల్ క్రోమ్ ఫినిషింగ్ హ్యాండిల్ బార్ అయితే లభిస్తూ ఉంది. ఇంకా ఈ వెహికల్కి సంబంధించిన టాప్ స్పీడ్ విషయానికి వస్తే 80 to 90 స్పీడ్ మధ్యలో అయితే వెళ్ళగలదు. మైలేజ్ విషయానికి వస్తే ఈజీగా 60 kilometers అయితే ఇచ్చింది. ఇంకా మీరు వెయిట్ ఎక్కువ ఉన్నారనుకో కొంచెం మైలేజ్ అయితే తగ్గిపోయింది. అలాగే ఎక్కువ స్పీడ్ వెళ్ళినా సరే మైలేజ్ తగ్గిపోయింది కాబట్టి అదొకసారి మీరు మైండ్లో పెట్టుకుని ఈ వెహికల్ అయితే రైడ్ చేయండి. ఇంకా ఎగ్జాక్ట్గా ఆన్రోడ్ ప్రైస్ విషయానికి వస్తే 95,000 రూపీస్లో ఈ వెహికల్ అయితే మీకు లభిస్తూ ఉంది. ఈఎంఐలో కొనుక్కోవాలనుకుంటే మినిమం డౌన్ పేమెంట్ వచ్చేప్పటికి 20,000 రూపీస్ నుంచి ఎంతైనా పే చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వెహికల్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ గురించి. ఇప్పుడు ఈ వెహికల్ రైడ్ చేస్తాను, నా రైడ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటా. ఇట్లా యాక్సిలేటర్ ఇస్తుంటే సీట్ దగ్గర వైబ్రేషన్స్ అయితే నోటీస్ చేశాను. ఫస్ట్ గేర్ వేసా, టాప్ స్పీడ్ ఒకసారి చెక్ చేద్దాం. సో ఈజీగా 90 kilometers అయితే టాప్ స్పీడ్ వెళ్తుంది. ఇంజిన్ అయితే స్మూత్గానే ఉంది, లైట్గా వైబ్రేషన్స్ అయితే ఉన్నాయి. ట్రాన్స్మిషన్ గురించి మాట్లాడుకుందాము. 4 gears అయితే ఉన్నాయి కదా, గేర్లు వేసేటప్పుడు తీసేటప్పుడు మీకు అంత స్మూత్ అయితే ఏమీ లేదు, కొంచెం హార్డ్ అయితే ఉంది. క్లచ్ మాత్రం చాలా స్మూత్ ఉంది. బ్యాటరీ స్మూత్ ఉందని నేను చెప్పను కానీ పర్లేదు, స్మూత్గానే ఉంది ప్రజెంట్ అయితే. ఎప్పుడైనా హార్డ్ అయితే మాత్రం ఈ కేబుల్ మార్పించుకుంటే సరిపోయిద్ది. బరువు తక్కువ అలాగే సన్నగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఈ వెహికల్ చాలా బాగా రైడ్ చేయగలరు. 112 kg బరువు ఉంది కాబట్టి నాకైతే అసలు వెయిట్ అనిపించట్లేదు.
బ్రేక్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు డ్రమ్ బ్రేకే, మనకి డిస్క్ బ్రేక్ అయితే ఏమీ లేదు ఇందులో. సో బ్రేక్స్ అయితే యావరేజ్ అని చెప్పుకోవచ్చు. మీకు ఎక్సలెంట్గా పడితే నేను చెప్పను, బ్రేక్స్ అయితే యావరేజ్. ఫ్రంట్స్ అయినా బ్యాక్స్ అయినా మీకు 130 mm డ్రమ్ బ్రేకే ఇచ్చారు కాబట్టి యావరేజ్. మీరు ఎక్కువగా స్పీడ్గా అంటే ఒక 90 km టాప్ స్పీడ్ వెళ్తూ సడన్గా ఎవరైనా అడ్డొచ్చారనుకో బ్రేక్ వేస్తే మాత్రం మీకు పడదు, స్కిడ్ అయిపోయి పడిపోతారు. అంటే ABS కూడా ఈ వెహికల్లో లేదు కదా, అది ఒకసారి మీరు మైండ్లో పెట్టుకోండి. ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే యూజ్ చేశారు. బ్యాక్స్ అయినా బ్రేక్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఫ్రంట్ బ్రేక్ ఎంగేజ్ అయ్యి మీకు బెటర్ బ్రేకింగ్ అయితే ఉండేది, కానీ ఇన్స్టెంట్గా స్టాపింగ్ పవర్ అయితే ఉండదు డ్రమ్ బ్రేక్స్ కాబట్టి. టైర్స్ గ్రిప్ కూడా యావరేజ్ అనమాట. కార్నరింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా స్కిడ్ అయి పడిపోతారు. ఈ వెహికల్ ఏంటంటే సిటీలో తిరగడానికి బాగుండిద్ది, మీకు ఈజీగా 65-70 అలా మైలేజ్ ఇస్తుంది అనమాట. ఇట్లా ఎకానమీలో ఇంకా స్లోగా వెళ్తే ఇక్కడ మీకు గ్రీన్ కలర్ లైన్ చూపిస్తున్నారు కదా, ఇది మీకు ఎకానమీ స్పీడ్ అనమాట. అంటే 30 నుంచి 50 km/h స్పీడ్ వెళ్తే మాత్రం మీరు ఎకానమీలో వెళ్తున్నట్టే మీకు మంచి మైలేజ్ అయితే వస్తుంది. సింగిల్గా వెళ్తేనే మైలేజ్ వస్తుంది, డబుల్ వెళ్తే మాత్రం కొంచెం మైలేజ్ అయితే డ్రాప్ అయిపోయింది. 165 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇచ్చారు కాబట్టి అంత తొందరగా స్పీడ్ బ్రేకర్స్ పెద్ద వచ్చినా సరే తగలదు ఇంజన్ దగ్గర, అదొకటి ప్లస్ పాయింట్ ఈ వెహికల్కి. మెట్రో ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఇచ్చారు. ఇది మనకి అన్లాక్ కన్సోల్ అనమాట. అలాగే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి USB Type-A ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు. ఇక్కడ నుంచి మన ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. నేను ఈ వెహికల్ పర్చేస్ చేశాను కదా, నాకు ఈ సీట్ కవర్ అయితే ఇచ్చారు, అలాగే ట్యాంక్ కవర్ కూడా ప్రొవైడ్ చేశారు. i3s అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. ప్రజెంట్ నేను ఆఫ్ చేసుకున్నాను. ఎక్కడైనా మనము ఒక 10 to 15 seconds అనేది ఆగిపోయాం అనుకోండి, ఇంజిన్ ఆపకుండా ఆటోమేటిక్గా ఇది ఆన్లో ఉంటే ఇంజిన్ ఆగిపోయింది అనమాట. సో నాకైతే ప్రజెంట్ అవసరం లేదు కాబట్టి ఇది ఆఫ్ చేసుకున్నా. మీకు ఎక్కువగా బయట తిరిగే వాళ్ళు ఉంటే ఆన్ చేసుకోండి. ప్రజెంట్ అయితే ఫుల్ ట్యాంక్ ఉంది. నిన్న రాత్రి అయితే 900 రూపీస్ది నేను ఫ్యూయల్ అయితే ఫిల్ చేశాను ఇందులో. లైట్స్ అయితే అసలు ఏం బాగోవు. ఫ్రంట్ మీకు హాలోజన్ లైట్ అయితే ఇచ్చారు, నైట్ టైం విజిబిలిటీ అయితే ఏమీ ఉండదు. దీన్ని మీరు ఎల్ఈడీకి అప్గ్రేడ్ చేసుకోవాలి. నేను ఫ్యూచర్లో ఎల్ఈడీకి అప్గ్రేడ్ చేసినప్పుడు ఒక వీడియో రికార్డ్ చేయడానికి ట్రై చేస్తాను. అంతే. ఇక్కడ మీకు డెడికేటెడ్గా పాస్ స్విచ్ అయితే రిమూవ్ చేస్తారు. ఇంతకు ముందులాగా బిల్ట్ క్వాలిటీ అయితే ఏమీ లేదు. 2015లో నేను ఈ వెహికల్ పర్చేస్ చేస్తాను, సేమ్ ఇదే కలర్, కాకపోతే అది స్పోక్ వీల్ అనమాట. ఆ వెహికల్ నేను చాలా మిస్ అవుతున్నాను, అందుకే మళ్ళీ నేను ఈ వెహికల్ పర్చేస్ చేస్తాను. నా పాత అది వెస్పా ఉండిద్ది కదా, అది ఎక్స్చేంజ్ పెట్టేసి ఈ వెహికల్ అయితే కొనుక్కున్నాను అనమాట. ఈ వెహికల్ ఎందుకు కొన్నాను, ప్లాటినా 100 ఎందుకు కొనలేదు అనే దాని గురించి నేను డెడికేటెడ్ ఒక వీడియో రికార్డ్ చేస్తాను, దాంట్లో డిస్కస్ చేద్దాం. సో ఇది ఫ్రెండ్స్, ఈ వెహికల్ గురించి ఎక్కువగా నేనేం మాట్లాడను. ఫ్యామిలీకి ఉపయోగపడుద్ది, సిటీలో తిరగాలనుకుంటే మీకు ఈ వెహికల్ బాగుండిద్ది. అన్లాక్ కన్సోల్ అయితే ఇచ్చారు, క్లచ్ బాగానే ఉంది. చాలా మైనస్లు అయితే ఉన్నాయి, ఇందాక చెప్పా కదా, ట్రాన్స్మిషన్ బాగోదు, లైట్స్ బాగోవు, అలాగే మీకు బ్రేక్స్ బాగోవు, ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. అయినప్పటికీ చాలామంది పర్చేస్ చేస్తారు. ఈజీ టు మెయింటెనెన్స్ అనమాట. వేరే వీడియోలో మాట్లాడతానులేండి. సో ఇది ఓవరాల్గా నా రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ చూసారు కదా ప్రైజ్ అండ్ స్పెసిఫికేషన్స్, అలాగే నా రైడ్ ఎక్స్పీరియన్స్. చాలా మందికి ఒక డౌట్ వచ్చే ఉండిద్ది, బజాజ్ ప్లాటినా 100 కొనుక్కోవాలా లేకపోతే హీరో స్ప్లెండర్ ప్లస్ కొనుక్కోవాలా అని చెప్పేసి. ప్లాటినా 100లో 7.9 PS పవర్, 8.3 Nm టార్క్ జనరేట్ చేసే ఇంజిన్ అయితే ఉంది. కానీ దీంట్లో మీకు పవర్ అండ్ టార్క్ అయితే కొంచెం ఎక్కువ అయితే ఉండిద్ది. ఆ వెహికల్లో మీకు మైలేజ్ ఎక్కువ వస్తుంది, 80 km దాకా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అందులో గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉంది, అలాగే మీకు 85,000 రూపీస్ లభిస్తూ ఉంది. కానీ ఇది 95,000 రూపీస్, గ్రౌండ్ క్లియరెన్స్ అయితే 165 mm, అంత లాంగ్ సీట్ అయితే ఏమీ ఉండదు. ఎలా చూసుకున్నా సరే మీకు అది ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. కానీ ఈ వెహికల్ నేను రీసెంట్గానే పర్చేస్ చేశాను. ప్లాటినా 100 స్కిప్ చేసేసి ఈ వెహికల్ ఎందుకు కొన్నాను అనే దాని గురించి డెడికేటెడ్గా ఒక వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తా, దాంట్లో డిస్కస్ చేద్దాం. సో ఈ ఓవరాల్ వీడియో అయితే నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిన తర్వాత మెసేజ్ చేయండి, నేను మెసేజ్ చూస్తే మీకు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకుని నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ.